చెప్పదు బావా. ముందు మనల్ని విచారించకుండా తొందరపడి అమ్మమ్మకి చెప్పదు. అసలు అక్కకు నిజం తెలిసిందంటావా? తెలిసే ఉంటుంది. తెలియంది ఫ్రమ్ ది బిగినింగ్. డే 1 నుంచి నన్నెందుకు అంతలా అనుమానిస్తుంది? సస్పీషియస్గా ఎందుకు చూస్తుంది? వదిన మొహం వంక చూడాలంటేనే నాకు భయం వేస్తోంది. అలా అని మాట జారేవు బావో. గొంతు తడారిపోతోంది, మాటే పెగలట్లేదు. ఇంకా మాట జారేదేముంది? మరీ అంత భయపడకు బావా. నా బాధ నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. రెప్ప వేయకుండా చూస్తే చాలు నాకు చలి చెమటలు పడుతున్నాయి. ఏదో భయం నాకు తెలియకుండానే గజగజ వణుకు పుట్టేలా చేస్తోంది. టూ మచ్గా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. గుండె దిట్టవు చేసుకో బావా. దడ పుడుతుంటే దిటవు చేసుకోవటం ఎలా కుదురుతుంది? నువ్వన్నదే నిజమయ్యే. అక్క నిలదీస్తే ఏం చేద్దాం? నిజం మొత్తం చెప్పేయడం బెటర్. అప్పుడు తనే సొల్యూషన్ చెప్తుంది. అంతేనా? మరో దారి లేదు, అదే సేఫ్. సరే, ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అలాగే చేద్దాం. ప్రస్తుతం మనం వరీ అవ్వద్దు. సరే పద. స్వర్ణ, స్వర్ణ, అక్క, ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఈ టైంలో వదినొచ్చిందేంటి? ఖచ్చితంగా నన్ను నిలదీయటానికి అయి ఉంటుంది. అయిపోయా, నో డౌట్ నన్ను కడిగి పారేస్తుంది. హ్యాపీ బర్త్డే స్వర్ణ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఏంటి ఇద్దరు భయపడ్డారా? Anyhow, once again, many happy returns of the day, Swarna. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సీత, అమ్మ దొంగ అందరికన్నా ముందు తనకి విషెస్ చెప్పాలని అర్ధరాత్రి లేచొచ్చావా? నేనేమిటో అనుకున్నాను. ముందే చెప్తే అందరం కలిసి వచ్చే విషెస్ చెప్పేవాళ్ళం కదా. ఇప్పుడు మాత్రం మునిగిపోయింది ఏముంది, అందరం కలిసే విషెస్ చెబుదాం. అమ్మమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ తాతయ్య. సాకేత్, దీని బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలరా. బ్రహ్మాండమైన కేక్ ఆర్డర్ చేయి. దీని పుట్టినరోజు వేడుక అంగరంగ వైభవంగా జరగాలి. అలాగే గ్రాని. రేయ్, మా షష్ఠి పూర్తి వేడుక కన్నా గొప్పగా జరగాలి. అలాగే తాతయ్య. ప్రియమైన సీత గారికి. ఏంటి, నీ చెల్లెల బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని చూస్తున్నారా?
అలాగే చేయండి, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే సెలబ్రేషన్ మీరు మాత్రమే చేసుకుంటే ఎలా? సర్వే జన సుఖినో భవంతు అంటారు. అందుకే నేను నీకు పంపిన ఫోటోలే పోలీసులకి పంపుతా. వాళ్ళు హంతకుడి వివరాలు త్వరగా తేలిగ్గా దొరికాయని ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సరేనా? ఉంటాను చిట్టి బంగారం. భలేవారేలేండి. ఆ, అమ్మమ్మ గారు, తాతయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. 10 మంది పిల్లలతో పచ్చగా ఉండాలి. 10 మందా? నాకొక్కడే కొడుకు, వాడికి 2. నా కరువు తీరాలి కదా, అందుకే 10 అన్నాను. కోరిక మంచిదేమంగా. స్వర్ణ, పిఠాపురం సంస్థానం పేరు నిలబెట్టాలి. ఏమండి, ఆ, ఇదిగో నీ పుట్టినరోజుకి మా కానుక. అమ్మమ్మ, మా తరపున నీ పుట్టినరోజు కానుక తీసుకో. ఆ చీర కట్టుకుని నెక్లెస్ పెట్టుకుంటే అచ్చం లక్ష్మీదేవిలా ఉంటావు. ఇవన్నీ ఎప్పుడు కొన్నావు అమ్మమ్మ? మాకెవరికి తెలీదే. ఈ చీర చాలా బాగుంది. ఈ నెక్లెస్ నాకు చాలా బాగా నచ్చింది. నీ మోజు నాకు తెలుసు కదే, అయినా ముందే చెప్తే థ్రిల్లే ఉంటుంది, అందుకే చెప్పలేదు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి 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 త్వరగా సరే కట్టుకురా. అమ్మమ్మ. సరే తాతయ్య. వెళ్ళు. తనలో ఆనందాన్ని ఎన్నాళ్ళకు చూస్తున్నానండి. అవును మంగ, ఇక నుంచి మనకు అన్నీ మంచి రోజులే. అవునండి, బర్త్డే కేక్ చాలా గ్రాండ్గా ఉండాలి. హ్మ్? ఇది నా వైఫ్ బర్త్డే, అర్థమైంది కదా? త్వరగా పంపించండి, కేక్ కటింగ్ లేట్ అవ్వకూడదు. ఓకేనా? బావా, బావా, ఈ సారీ ఎలా ఉంది బావా? సూపర్. బర్త్డే కోసం కొనుక్కున్నావా? చెప్తా చెప్తా. మరి ఈ నెక్లెస్ ఎలా ఉంది చెప్పు. అద్దరింది. ఆ శారీ, ఈ నెక్లెస్ పెట్టుకుంటే దేవతలా ఉంటావు. ఎగ్జాక్ట్ గా అమ్మమ్మ కూడా ఇలాగే అంది. గ్రానీ మాటే నా మాట కదా ఎప్పుడైనా. ఇది గ్రానీనే బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చింది. అలాగా? గ్రానీ ఇచ్చిందా? అందుకే ఇంత గ్రాండ్గా ఉన్నాయి. అందుకే గ్రానీ ఈజ్ గ్రేట్. సరే సరే, త్వరగా రెడీ అవ్వు. గ్రానీ లాగానే నేను బ్రహ్మాండమైన కేక్ ఆర్డర్ ఇచ్చాను. చూడు, నువ్వు నీ బర్త్డే సెలబ్రేషన్స్ చూసి షాక్ అయిపోతావు. అలాగా బావా? అవును. పుట్టినరోజు ఎవరిదనుకున్నావు? నా బెటర్ హాఫ్ ది.
అరేంజ్ చేస్తుంది ఎవరు అనుకున్నావు? నేను. త్వరగా రెడీ అయ్యి వచ్చేసాయి. ఓకే? అలాగే బావా. ఇది నా నెక్లెస్. ఇప్పుడు అమ్మమ్మ ఇచ్చిన నెక్లెస్ నేను వేసుకుంటాను. అమ్మమ్మ ఇచ్చిన చీరే కట్టుకుంటా. నీ చెల్లెలు ఆ నెక్లెస్ వేసుకోకూడదు. నువ్వు తన ఆ నెక్లెస్ వేసుకోకుండా చేయాలి. అక్క, నువ్వెప్పుడొచ్చావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా రా, కూర్చో. రాక కూర్చో అక్క. అక్క, ఈ నెక్లెస్ ఎలా ఉందో చూడు. చెప్పక్క, ఎలా ఉంది? ఏది ఇలా ఇవ్వు, చెప్తాను. ఆ, ఆ, చూడు. తను ఆ నెక్లెస్ వేసుకుంటే ఫోటోలు పోలీసులకు పంపిస్తా. ఎలా ఉంది చెప్పక్క. ఆ, చెప్తాను. ఆ, ఈ నెక్లెస్ నాకెలా ఉంది? చాలా బాగుందక్క. అంత బాగున్నప్పుడు దీన్ని నాకు ఇవ్వొచ్చుగా. అక్క, అది అమ్మమ్మ గిఫ్ట్గా ఇచ్చిందక్క. ఆ, నాకు కూడా అమ్మమ్మే కదా. అయినా నీ పేరే స్వర్ణ, నువ్వే బంగారానివి. నీకు బంగారం లేకపోయినా దగదగ మెరిసిపోతావే. ఇది నాకు బాగా నచ్చింది, ఇవ్వలేవా? సరే అక్క, నువ్వే వేసుకోలే. అక్క, ఆ సారీ మాత్రం నేనే కట్టుకుంటాను. అలాగే లేవే, పుట్టినరోజు పట్టుచీర కదా, నువ్వే కట్టుకోలే. అక్క, సారీ చూడలేదు కదా, ఎలా ఉందో చూడు. చూడక్క, ఎలా ఉందో. తన ఆ శారీ కట్టుకోకూడదు, చించేయాలి. ఇదేంటి, చీర చిరిగిపోయింది? అయ్యో, ఏంటి ఇలా చిరిగిపోయింది? నాకేం తెలిసే, ఒకవేళ షాప్లో సిజర్ ఏమైనా పడిందేమో. అయ్యో, అమ్మమ్మ గారు ఎలా తీసుకొచ్చారో ఏంటో. ఉండు, అమ్మమ్మకు చూపించొస్తాను. అయినా ఆ చీరను ఎలా కత్తిరించారు? ఎవరు కత్తిరించారు? అసలు ఇంట్లోకి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు నీకు సంతోషమేనా? సంతోషం. నేను చెప్పినట్టు నువ్వు చేశావు, కానీ నీకు చెప్పకుండా నేను ఒకటి చేశాను. ఆ చీర నేనే చించేశాను. ఏ, అసలు నువ్వు ఎవరివి? ఏం కావాలి? అవన్నీ తర్వాత. నెక్స్ట్ ప్లాన్కి నువ్వు రెడీగా ఉండు. హలో, హలో. ఛ! అమ్మమ్మ ఎంతో ప్రేమతో స్వర్ణకిచ్చిన నెక్లెస్ ఇది. నా చేతులతో నేనే లాగేసుకున్నాను. ఛ!
నువ్వు చీరని షాప్లో ఓపెన్ చేసి చూడలేదా అమ్మమ్మ? లేదు, ఇలా ఉంటుందని ఎందుకు అనుకుంటాం? వేరే చీరలన్నీ ఓపెన్ చేసి చూశాను. ఈ కలర్ బాగుందని, నీకు బాగుంటుందని తీసుకున్నాను. నువ్వెంతో ప్రేమతో తెచ్చిచ్చావు. నాకు కట్టుకునే అదృష్టం లేకపోయింది. ఇప్పుడెలా అమ్మమ్మ? స్వర్ణ, పుట్టినరోజు కంటతడి పెట్టకు. అయినా దీనికంత బాధపడటం ఎందుకు? ఇటు చీర కట్టే భాగ్యం లేదు, అటు నగ పెట్టుకోవడానికి నోచుకోలేదు. బాధపడద్దంటున్నాను కదా. ఎవరికెంత దక్కాలో అంతే దక్కుతుంది. దాని మీద ఎవరి పేరు రాసి ఉంటే అది వాళ్ళ సొంతం అవుతుంది. సీత నెక్లెస్ తీసుకుందని నువ్వేం ఫీల్ అవ్వకు. నాకు దానికన్నా ఈ చీరలా అయ్యిందన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. వదిలే ఇవే. నేను అసలు చీర నెక్లెస్ ఇవ్వలేదనుకో, ఏం చేసేదానివి? ఈ చీర కట్టుకునేదాన్ని. గుడ్. ఈ చీర నేను ఇవ్వలేదనుకో. చూడు, ఈ చీరలోనే నేను ఫంక్షన్కి తీసుకెళ్దాం అనుకున్నాను. అయినా నాది మొరటి సెలక్షన్, పాత సెలక్షన్. నువ్వు చూడు ఏం చక్క ఫ్యాన్సీగా సెలెక్ట్ చేసుకున్నావో. బ్రహ్మాండంగా ఉంది. నువ్వేం ఫీల్ అవ్వకో. మీరెన్ని చెప్పినా నేను మాత్రం అశుభంలా ఫీల్ అవుతున్నానమ్మమ్మ. అశుభం లేదు, అపశకునం లేదు. నువ్వు వెళ్ళు. అలాగే అమ్మమ్మ. వెళ్ళి రెడీ అవ్వపో. ఏమిటండి ఇదంతా? అసలేం జరుగుతుంది? అమ్మమ్మ గారు, త్వరగా రండి. ఆ, వచ్చేస్తున్నాం. పదండి వెళదాం. మెల్లగా. ఇప్పుడు నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. కళ్ళు తెరవద్దు. ఆ, ఇప్పుడు చూడు సోనా. వావ్, చాలా బాగుంది. రండి రండి బావా. రండి రెండోదినా. అదేంటి బావా, బ్రహ్మాండమైన కేక్ తెచ్చానన్నావు కదా, మరి కేక్ ఓపెన్ చేయలేదే? అమ్మా, ముందే ఓపెన్ చేస్తే దిష్టి తగులుతుందని ఓపెన్ చేయలేదు. అబ్బా, అంత బ్రహ్మాండమైన కేకా? తేడా మరి, దాని ఫస్ట్ బర్త్డే కదా. ఫస్ట్ బర్త్డేనా? దేంది పునర్జన్మ కదరా. ఓ అదా. స్వర్ణ, నువ్వే బాక్స్ ఓపెన్ చేయి. ఉమ్. అదేమిటి సకేత్, కేక్ ఏమైంది? అదే గ్రాని, నాకు అర్థం కావట్లేదు. అదేనా ఇంద్ర బ్రహ్మాండం అంటే? మీరుండండి. కేక్ లేకపోవటం ఏమిట్రా? నిజం గ్రాని, కేక్ ఉంది, నేనే తీసుకొచ్చాను. బావా, బాక్స్ నువ్వు రాగానే ఓపెన్ చేసి చూసావా? చూశాను స్వర్ణ, దాంట్లో కేక్ ఉంది. అప్పుడు ఇంతలో ఏమైంది? ఏం జరుగుతుంది ఇంట్లో? బాక్స్లో కేక్ మయం అవటం ఏమిటి? ఏమైంది ఈ కోటకి? దెయ్యం నాటకం ఆడినందుకు హంస ఇప్పుడు నిజంగానే దెయ్యమై ఇక్కడ సంచరిస్తుందా ఏమిటి? లేకపోతే కావాలని ఇదంతా ఎవరైనా చేస్తున్నారా? మంగా, ఎవరైనా సరదాగా ఏడిపించడానికి తీశారేమో? నాకు ఈ వ్యవహారం చూస్తుంటే సరదాగా చేసినట్లేదు, తమాషాగా ఏడ్పించడానికి దాచినట్టుగా కూడా లేదు. నిజంగానే మనల్ని ఏడ్పించాలని చూస్తున్నట్టుంది. సరే సరే, ముందా కేక్ ఎక్కడుందో చూద్దాం పదండి. అమ్మగారు కేక్ ఎవరు ఈ డస్ట్బిన్ లో పడేశారు అమ్మగారు?